గీతా కిచెన్. ఈరోజు మనము మురమరాలతో మిక్స్చర్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక పెద్ద కప్పు నిండా మరమరాలు తీసుకున్నాను. దాంట్లోకి మిక్చర్లోకి కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి తీసుకోవాలి సుంచి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, లేకపోతే అది పుట్నాల పప్పు అయినా తీసుకోవచ్చు. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలు, 3 వెల్లుల్లి ఇలా రఫ్గా దంచి పెట్టుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, 2 కరివేపాకు రెమ్మలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఏమి వేయద్దు, డ్రై రోస్ట్ చేయాలి మరమరాలు. మరమరాలు చక్కగా వేగిపోయినాయి, ఇలా అంటే పొడి అవుతున్నాయి. వీటిని వేరే ప్లేట్లోకి వేసుకుందాము. మురమరాలు తీసి వేరే బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసిన ప్యాన్లోనే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఇలా మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఇవి కూడా వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి రఫ్గా దంచి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి, వేసి కలపాలి. తర్వాత పసుపు, కరివేపాకు వేసుకొని కలపాలి. మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని మురమరాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారము, ఉప్పు వేసి కలుపుకోవాలి, చక్కెర ఇవన్నీ వేసి కలుపుకోవాలి. మొత్తం అన్నిటికి పట్టేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మురమరాల మిక్చర్ రెడీ అయింది. ఈ మురమరాల మిక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.